హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, అంటే నిన్న సాయంత్రం అనమాట. బట్టలన్నీ నిన్న మార్నింగ్ అయితే ఉతికేసాను కదా, ఆ ఉతికేసిన బట్టలన్నీ మడత పెట్టడానికి అయితే తీస్తున్నాను. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం అయిందంటే మళ్ళీ చలి పడతాయి కదా, ఎండినవి మొత్తం మళ్ళీ చల్లగా అయిపోతాయి. అందుకని నైట్ టైం అయితే ఉంచకూడదు కదా, అట్లా పగులంతా మంచిగా ఎండిపోయాయి కాబట్టి సాయంత్రం అయితే తీసి మడత పెట్టడానికి అయితే రెడీ చేస్తున్నాను. ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే పూర్తిగా చూడండి. ఈరోజు మీతో చాలా విషయాలు అయితే మాట్లాడతాను. అలాగే నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి మా హస్బెండ్ అయితే ఊరు వెళ్ళారని చెప్పాను కదా, నిన్నైతే వెళ్ళాడనమాట. ఇంకా అనుకోకుండా అయితే మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళ రిలేటివ్స్ అయితే చనిపోయారు. కానీ మళ్ళీ అంటే వెళ్ళలేము. మొన్న అంటే వాళ్ళ ఓన్ తాత కాబట్టి వెళ్ళాము. ఇంక ఇప్పుడు నార్మల్గా రిలేటివ్సే. ఒకవేళ వెళ్తే మా హస్బెండ్ వెళ్తాడు, లేకుంటే ఇంకా ఆయన కూడా వెళ్ళడు. విజయవాడ అయితే వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు చనిపోయారని వెళితే బాగోదు. మొన్నంటే సొంతం తాతయ్య కాబట్టి వెళ్ళాలి, వెళ్ళకపోతే బాగోదు. సొంతం మనవడు కాబట్టి బాగుంటుంది. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు కాదు, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ రిలేటివ్స్ వేరే ఊరు అనమాట. ఇంకా ప్రతిదానికి పోలేం కదా, అందుకని అయితే వెళ్ళట్లేదు. కాల్ అయితే వచ్చింది కానీ వెళ్ళట్లేదు. ఆయన కూడా ఇన్ని రోజులుండి నిన్నే విజయవాడ వెళ్ళాడు కాబట్టి మళ్ళీ వెనక్కి రావడం కుదరదు. అయితే నేను ఒక డెసిజన్ అయితే తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అది బిగ్ డెసిజన్ అనమాట. అంటే ఒక పెద్ద నిర్ణయం అనేది తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అది కరెక్టా కాదా నాకేం తెలియట్లేదు. కానీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు పరిస్థితులు అన్నీ అర్థం చేసుకొని నేనైతే ఆ నిర్ణయం నా లైఫ్లో ఈ నిర్ణయం అనేది తీసుకుంటున్నాను. అది కరెక్టే అని నాకైతే అనిపిస్తుంది. కానీ కొంచెం మందికి నా నిర్ణయం నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే నేను తీసుకునే నిర్ణయం నాకు నచ్చితే చాలు, అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, అంతే కదా. ఇంకా బట్టలు అవన్నీ తీసేసి శుభ్రంగా అయితే ఊడుస్తున్నాను. నిర్ణయం అన్నావు మళ్ళీ చెప్పబోయింది అని అనుకుంటున్నారా? మీతో ఈ వీడియో లాస్ట్లోపు ఏంటా నిర్ణయం చెప్తాను కంపల్సరీ. వీడియో పూర్తయ్యేంత వరకు చూడండి. సాయంత్రం అయితే శుభ్రంగా ఊడుస్తూ ఉన్నాను. మా నాయనమ్మ ఉంది కదా, ఇంకా మా నాయనమ్మ నేను చెరొక పని అయితే చేసుకుంటూ ఉన్నాము. ఎందుకంటే ఇంకా ఒకరికొకరు చెరొక పని హెల్ప్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా, కష్టం అనిపించదు. ఒక మనిషే మొత్తం చేయాలంటే రిస్క్ కాబట్టి అట్లా ఒక్కొక్క పని అట్లా చేస్తున్నాను. నాయనమ్మ అయితే కొంచెం తిన్న ప్లేట్లు అవన్నీ ఉన్నాయి కదా, కడగడానికి అయితే బయట వేసాను. నానమ్మ అయితే కడుగుతుంది, నేనైతే ఊడ్చిన తర్వాత కడుగుదూలే, దుమ్ము అదంతా ఊడుద్దామనేసి ఊడుస్తున్నాను. అంటే పొద్దున్నే టిఫిన్ చేయగానే టిఫిన్ ప్లేట్లు తిన్నవి, టీ తాగినవి, టీ సెట్లు, టిఫిన్ చేసినవి అన్నీ ఆల్మోస్ట్ నేను మార్నింగే కడిగేస్తాను. ఇంకా ఆఫ్టర్నూన్ తింటాం కదా, అట్లా చిన్న ప్లేట్లు అవి మాత్రం మా నాయనమ్మ కడుగుతుంది. లేదంటే అన్నం కూర చేస్తే అన్నం కూరవి అట్లా కడుగుతాయి. ఆల్మోస్ట్ నేను సగానికి సగం ఉదయాన్నే కడిగేస్తాను కాబట్టి, ఎప్పటికప్పుడు ఉదయం తిన్నవి అంటే నేను కడిగేస్తాను కాబట్టి ఇంకా ఆఫ్టర్నూన్ తిన్నవి అయితే నాయనమ్మ కడిగేస్తుంది అనమాట. అది డైలీ కాదు, ఎప్పుడో ఒకసారి. ఇంకొకసారి ఆమె కడిగిద్ది, ఒక్కొక్కసారి నేను కడుగుతాను. అట్లా ఇద్దరము పని అనేది షేర్ చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఒక్కలే చేయాలంటే రిస్క్ కదా. అంటే విజయవాడలో అయితే ఒక్కదాన్నే చేసుకుంటాను. అంట్లని, బట్టలని, వంటని, పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ని చూసుకోవడం, ఇంటిని చూసుకోవడం. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్ల అలాగే లేండి. నేను నా గురించి అని నేను గొప్పగా ఏం చెప్పట్లేదు. ప్రతి ఒక్క ఆడపిల్ల సొంతంగా తన పని తానే చేసుకుంటుంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే
ఒక ఇంట్లో 2-3 లేడీస్ ఉన్నప్పుడు చెరొక పని హెల్ప్ చేసుకుంటే ఒకరికొకరు సహాయంగా ఉంటారు. ఒకరు ఒక పని చేస్తుంటే ఇంకొకరు ఇంకొక పని చేస్తారు కాబట్టి పెద్దగా కష్టం అనిపించదు. కొంచెం పని కూడా తగ్గినట్లుంటుంది. అట్లా ఆ విషయం గురించి అయితే నేను చెప్తున్నాను. ఇంకా శుభ్రంగా అయితే మొత్తం ఊడ్చేసాను. వంటగది నుంచి గేటు వరకు ఊడ్చుకుంటూ వచ్చేసాను నీట్గా. ఇక్కడ వచ్చేసి ఇంకా ఊడ్చిన తర్వాత అప్పుడే కార్డు ఇవ్వడానికైతే వచ్చారండి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్ళి కార్డు అయితే ఇవ్వడానికి వచ్చారు. తెలిసిన వాళ్ళే రిలేటివ్సే. పెళ్ళి లక్కవరంలోనే, వాళ్ళు నిన్నే కార్డు ఇచ్చారు. ఇంకా ఆ కార్డే చూస్తున్నాను. ఇంకా కామన్గా మనం కార్డు ఏదైనా ఇచ్చినప్పుడు పేరు, టైము అవి చూస్తూ ఉంటాం కదా, ఇంకా అట్లా చూస్తూ ఉన్నానన్నమాట. ఈలోపు ఐస్ క్రీమ్ అయితే వచ్చింది. మా బాబు అయితే నా దగ్గరకు వచ్చి ఐస్ క్రీమ్ కావాలి అని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఎందుకురా, సాయంత్రం అయిపోయింది, ఇప్పుడు తినకూడదు, జలుబు చేస్తుంది, ఎప్పుడో ఎండ టైంలో అంటే తినొచ్చు కానీ ఇప్పుడు తినకూడదు అంటే వాడు ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా అట్లా అనమాట. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి కార్డులు అయితే చాలా వస్తున్నాయి. బట్ పెళ్ళికైతే ఏ పెళ్ళికి వెళ్ళడం లేదు. మరీ క్లోజు దగ్గర అనుకుంటేనే పెళ్ళికి కానీ ఫంక్షన్కి కానీ వెళ్తాను నేను. మ్యాక్సిమం ఎక్కువగా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళడానికి అయితే ఇష్టపడను. ఇది వచ్చేసి ఈరోజు అండి. ఇంకా ఈరోజు అయితే చాలా పెద్ద పనులు అయితే పెట్టుకున్నాము. అంటే పెద్ద పనులని కాదులేండి, నార్మల్గా ఇంట్లో పనులే. ఇంకా మా నాయనమ్మ నేను ఇద్దరం కలిసి చెరొక పని అయితే హెల్ప్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. మా ఇంటికి చుట్టుపక్కల గోడ అంత ఉంది కదా, చుట్టుపక్కల పారిగోడ అంటారు కదా, మా ఇంటికి వీడియోస్లలో కనిపిస్తూ ఉంటుంది చూడండి. చుట్టుపక్కల పారిగోడ ఉంది కదా, ఇంకా ఆ గోడ అంతా శుభ్రంగా కడిగేసాము. చాలా ఇయర్స్ అయిపోయింది. ఇంకా అమ్మ చనిపోయిన కాడి నుంచి దగ్గర 4 సంవత్సరాలు, అంటే అమ్మ చనిపోయి దగ్గర 4 సంవత్సరాలు అయితే అయిపోతుంది. ఇంకా 4 సంవత్సరాల నుంచి సరిగా ఇల్లు క్లీన్ చేసుకోవడం అట్లా, అంటే అప్పుడప్పుడు శుభ్రం చేస్తూనే ఉంటాను. అంటే నేను వచ్చినప్పుడల్లా వంటగది సర్దడం, పాత పేపర్లు తీసి కొత్త పేపర్లు వేయడం, బట్టలు మడతేయడం, అట్లా పైపైన బూజు ఏదైనా ఉంటే దులపడం, ఇంకా అట్లా చేస్తాను కానీ డీప్గా అయితే చేయను. నార్మల్గా ఇంకా పైపైన చేసుకొని వెళ్ళిపోతాను. ఇంకేంటంటే మరి ఈరోజు ఎందుకు స్పెషల్గా, ఈరోజు ఎందుకు క్లీన్ చేస్తున్నారు అని అనుకోవచ్చు. ఏంటంటే ప్రేయర్ పెట్టిస్తున్నామని మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను కదా. అయితే రేపు శనివారం, ఎల్లుండి ఆదివారం కాబట్టి ఈ మధ్యలో ఎప్పుడన్నా ప్రేయర్ పెట్టాలి అనుకుంటున్నాము. ఎందుకంటే మా నాన్నగారు చెప్పారు ప్రేయర్ పెట్టాలని. ప్రతి సంవత్సరం ఒకసారి అయితే కంపల్సరీ ప్రేయర్ అయితే పెడతారు. ఇంకా చాలా ప్రతి సంవత్సరం పెట్టేవాళ్ళం చిన్నప్పటి నుంచి. అయితే మా అమ్మగారు చనిపోయిన కాడి నుంచి 4 సంవత్సరాల నుంచి అయితే పెట్టట్లేదు ప్రేయర్ అయితే. చాలా సంవత్సరాలు అయింది, చాలా కాదులేండి, ఒక 4 సంవత్సరాలు అయితే అయిపోయింది. ఇంకా అమ్మ చనిపోయిన కాడి నుంచి పెట్టట్లేదు కదా అనేసి పెడుతున్నాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ డస్ట్ అంతా ఉందండి, ఎయ్యి పడితే ఈ బత్తాలు పెట్టి దుమ్ము ధూళి అవన్నీ ఉంది. అందుకనేసి మొత్తం క్లీన్ చేస్తున్నాము. అదొకటి, వర్షాలు అవి వస్తున్నాయి కదా, పాములు తేళ్ళు అట్లా వస్తూ ఉంటాయి. ఇంకా మనం ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు మాత్రమే సర్దుకుంటూ ఉంటాము. ఎందుకంటే మనం కొంచెం బద్ధకం కాబట్టి ఏదన్నా సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఫంక్షన్స్ కానీ ఆ టైప్లో పండగలు కానీ వచ్చినప్పుడు మాత్రమే సర్దుతాము. అందరము అంతే, నేనని చెప్పట్లేదు, ప్రతి ఒక్కరూ అంతే. డైలీ సర్దాలంటే సర్దలేము కదా, ఎప్పుడన్నా సిచ్యువేషన్స్ బట్టి మాత్రమే సర్దుతాము. ఇంకా అక్కడంతా ఊడ్చి, అదొక ఇనుము టైపు ఉంది. అంటే అవేంటంటే మా పొలం సామాన్లు అన్నమాట. అంటే పొలంలో మోటార్ వేస్తారు కదా, ఇంకా మోటార్స్ అవన్నీ సామాన్లు అన్నమాట. సైడ్కి అవన్నీ ఉన్నాయి. ఇంకా మీకు ఇక్కడ గోడ పక్కన కనిపిస్తుందా, అవన్నీ మోటార్ సామాన్లు. ఇంకా అవన్నీ బరువు ఉంటాయి, చాలా ఇనుము, లేపడానికి అవ్వట్లేదు. వాటిని అయితే సైడ్కి పెట్టేసాము. ఇంకా సైడ్కి పెట్టేసి నీట్గా అయితే చేస్తున్నాము. అయితే ఇంకా ఒక పెద్ద నిర్ణయం అనేది తీసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పాను కదా.
చెప్తాను, మీతో షేర్ చేసుకుంటాను కంపల్సరీ. ఇంక ఇక్కడ వచ్చేసి ఈరోజు పొద్దున్నే లేచి మొక్కలు అవన్నీ పీకేసాము. మొన్న నేను మా హస్బెండ్ తీసాము, గుర్తుందా? ఒకవేళ చూడకపోతే ఆ పాత వీడియోలో ఉంది, చూడండి. ఇంకా నిన్నైతే మా హస్బెండ్ ఈ కట్టెలన్నీ నరికేశాడు. చిన్న చిన్న మొక్కలు అన్నీ పీకేసి అక్కడ పైన కనిపిస్తుందా గోడ, ఆ గోడ అంతా కడిగాము. అలాగే ఆ డ్రమ్ అంతా వాటర్ ఉండి పాకురు పట్టింది పచ్చగా. ఇంకా ఆ డ్రమ్ అంతా పీసేసి నీట్గా రుద్దాము. డ్రమ్ములు, టబ్బులు అవన్నీ శుభ్రంగా తోమేసాము. ఎందుకంటే ప్రేయర్ పెట్టుకుంటున్నాం కదా, ఇప్పుడు ఇల్లు ఎట్లా పడితే అట్లా పెట్టుకొని ప్రేయర్ పెట్టుకుంటే బాగోదు. ముందు ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ప్రేయర్ పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇంక అందుకని ఈరోజు అయితే నేను మా నాయనమ్మ కలిసి పెద్ద క్లీనింగ్ వర్క్ అయితే పెట్టుకున్నాము. ఇంకా అదండి. ఇంకా మా హస్బెండ్ అయితే నిన్న కట్టెలు అవన్నీ నరికేసిపోయాడు. ఎందుకంటే ఇంకా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి కదా. మరి ఆల్రెడీ ఒకసారి మీతో మాట్లాడాను, మళ్ళీ చెప్తున్నాను. ఇప్పుడు దగ్గర చుట్టాలని, సంఘస్థులని చాలామంది ఉంటారు. ఎంతమంది నాకు తెలియదు, ఒక 50 మంది 100 మంది అనుకోండి. ఇంకా గ్యాస్ మీద వండాలంటే ఇబ్బంది కదా, అంత వంటలు. ఇప్పుడు నార్మల్గా మనం వండుకున్నాయే ఎక్కువ వండాలంటే మనం కట్టెల పొయ్యి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా అలాంటిది అందరికీ భోజనాలు పెట్టాలంటే గ్యాస్ మీద అయితే అవ్వదు, గ్యాస్ అంతా అయిపోతుంది. అందుకని అదే కట్టెలు పెట్టుకుంటే ఎంచక్కా బాగుంటుంది కదా. అన్నము, కూరలు, సాంబారు అవన్నీ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా ప్రేయర్ పెట్టుకున్నాము. ఇంకా స్పెషల్ ఏంటో చెప్పనా? ఏంటంటే ఈరోజు జూన్ 6వ తారీఖు కదా, జూన్ 8వ తారీఖు అయితే నా మ్యారేజ్ డే అనమాట. అంటే నాది మా హస్బెండ్ది మ్యారేజ్ డే, పెళ్లి రోజు అనమాట. వచ్చే ఆదివారం 8వ తారీఖు. ఇంకా ఆ రోజు పెట్టిద్దామంటే 8వ తారీఖు పెట్టిస్తే పెళ్లి రోజుకి ప్రేయర్ పెట్టించుకున్నట్లు అవుతుంది. కానీ 8వ తారీఖు అయితే మా నాన్న ఉండడం లేదు, పని మీద వెళ్ళాలి కదా, వెళ్తున్నాడు. మరి ఇంట్లో ప్రేయర్ పెట్టేటప్పుడు మా నాన్న ఉండకుండా ఉంటే బాగోదు కదా. అందుకని పెళ్లి రోజు అయితే మా నాన్నకి ఖాళీ లేదు. అందువల్ల చెప్పాను, పెళ్లి రోజు కాకపోయినా నీకు వీలున్నప్పుడే పెట్టని చెప్పాను. మా నాన్న ఏమన్నాడంటే, పెళ్లి రోజు కదా ఆ రోజు పెట్టుకోండి, పెళ్లి రోజు కలుస్తుంది, కాకపోతే నేను ఇంటికాడ ఉండను అన్నాడు. లేదులే నాన్న, నువ్వు ఇంటికాడ ఉండకోకుండా ఏం బాగుంటుందిలే, నీకు వీలున్నప్పుడే పెట్టుకుందాంలే, పెళ్లి రోజు పెట్టుకోకపోయినా ఏం కాదు ప్రేయరు అని చెప్పాను. చూద్దాము, ఇంకా డేట్ అయితే ఫిక్స్ అవ్వలేదు. ఈ 2-3 రోజులు అయితే అవుతుందన్నమాట. ఇంకా ఈలోపు కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా, ఇల్లు అంతా గలీజ్గా ఉంది. చాలా సంవత్సరాలు అయింది కదా, దగ్గర అమ్మ చనిపోయిన కాడ నుంచి 4 సంవత్సరాల నుంచి అయితే క్లీనింగ్ వర్క్ అయితే చేయలేదు. ఇంకా అట్లా అనమాట. ఇంకా వచ్చిన వాళ్ళందరికీ కొంచెం అక్కడ ప్లేస్లో పట్ట కానీ సాపలు కానీ అవి వేసుకొని కూర్చుంటారు కదా. మరి ఎలా పడితే అలా దుమ్ము ధూళి ఉండి వాళ్ళని కూర్చోపెడితే బాగోదు. కాబట్టి ఇల్లు అయితే శుభ్రంగా నీట్గా చేస్తున్నాము. అంటే ప్రేయరు, ఫంక్షను, పెళ్ళిళ్ళు ఇట్లనే కాదు, మనం అప్పుడప్పుడు కొంచెం క్లీన్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే నీట్గా ఉంటుంది. అదొకటి వర్షాకాలం కాబట్టి, కింద కాబట్టి పాములు, తేళ్ళు అట్లా రాకుండా ఉంటాయి. ఇంకా మనకే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంక ఇక్కడైతే సున్నం అండి, బత్తాలో సున్నం ఉంది, పాతది, ఎప్పుడో యూజ్ చేయడం లేదు. ఇంతకుముందు వాడి మిగిలిన సున్నం అయితే అక్కడ పెట్టారు. అయితే చెప్పాను కదా, చుట్టూ ప్రక్కల గోడలన్నీ నల్లగా అయిపోయాయి, సిమెంట్ అంతా పోయి గలీజ్గా కనపడుతున్నాయి. కొంచెం సున్నం వేద్దాము, బాగుంటుంది కదా, నీట్గా తెల్లగా కనిపిస్తుంది. అసలైతే మా తమ్ముడు మ్యారేజ్ అయితే ఇల్లంతా నీట్గా రిపేర్ చేస్తారు. చాలా రిపేర్ ఉందండి ఇంటికి. నేను పుట్టినప్పుడు కట్టారు, నాకు ఎన్ని ఇయర్స్, ఇప్పుడు ఆ ఇంటికి అన్ని ఇయర్స్ అనమాట. అంటే నేను పుట్టిన 2-3 సంవత్సరాలకి అట్లా కట్టారనమాట. ఇంకా నాకు 2-3 సంవత్సరాల టైం నుంచి దగ్గర ఇంకా అప్పటి నుంచి కట్టారు ఈ ఇల్లు. అన్ని సంవత్సరాలు అవుతుంది, నాకు ఎన్ని ఇయర్స్ అయితే దానికి 2-3 సంవత్సరాలు. నేను పెద్ద అనమాట ఈ ఇంటికి. ఇంకా అట్లా ఇంకా సున్నం అయితే తీస్తుంది, సున్నం రాద్దాము గోడలకి బాగుంటుంది కదా అనేసి సున్నం అయితే తీస్తుంది అనమాట. అప్పుడు కట్టారు నా చిన్నప్పుడు ఈ ఇల్లు. అయితే చాలా రిపేర్ ఉందండి, బాత్రూమ్ డోర్స్ కానీ
గేట్ అయితే రీసెంట్గా పెట్టారు. ఇక్కడ వచ్చేసి మా బాబు వీడియో షూట్ చేస్తున్నాడు. వీడియో షూట్ చేయమని చెప్పాను, బట్ చిన్నపిల్లోడు కదా, షూటింగ్ అయితే సరిగా రావట్లేదు వాడికి. ఇంకా ఏదోలే ఎలాగోలా తీశాడు. ఆ క్లిప్ అనేది డిలీట్ చేద్దాం అనుకున్నాను, కానీ సర్లే తీశాడు కదా, ఎలాగోలా మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని చూడండి. ఏంటంటే కెమెరా అనేది షేక్ అవుతూ ఉంటుంది అన్నమాట, అంతే. ఇప్పుడు మనం అంటే కొంచెం నీట్గా తీస్తాం కాబట్టి ఇంకా చిన్నపిల్లాడు తెలియదు కదా, ఇంకెట్లా ఒకట్లా తీశాడు. నేనే చెప్పాను కొంచెం వీడియో షూట్ చెయ్యి, మేము పని చేసుకుంటున్నాం కదా, బ్లాగ్ షూట్ చేయని చెప్పాను, తీశాడు. ఇంకా అట్లా అనమాట. ఇంకా సున్నము అదంతా వేసిన తర్వాత అన్నీ సర్దేశాము. పైన అయితే కడుగుతున్నాము, మళ్ళీ రేపు అయితే నీట్గా కడుగుతాము. ఈరోజు ఏంటంటే కొంచెం అక్కడ బత్తాలు అవన్నీ గలీజ్గా ఉండే, అవన్నీ తీసేసి కొంచెం నార్మల్గా పైన అయితే కడిగేసాము. రేపైతే సున్నం వేసి ఇంకా నీట్గా డీప్గా అయితే క్లీన్ చేస్తాము. ఎందుకంటే ఇంకా చూసారు కదా ఎంత నీట్గా ఉందో. ఇక్కడైతే పట్టాలు కానీ సాపలు కానీ వేసుకొని జనాలు అయితే కూర్చుంటారు ప్రేయర్కి వచ్చినప్పుడు. ఇక్కడ సైడ్కి ఇంకా ఎక్కడ వీలుంటే అక్కడ, ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ గేట్ వరకు ఇదంతా కూర్చుంటారు జనాలు. ఎందుకంటే ఇంకా వాళ్ళకి ఇప్పుడు భోజనాలు చేయాలన్నా నీట్గా ఉండాలి కదా, ప్రేయర్ కూర్చోవాలన్నా కానీ, ప్రేయర్ అయిపోయిన తర్వాత కూర్చొని మంచిగా భోజనం చేయాలన్నా కానీ నీట్గా ఉంటుంది. ఇంకా భోజనాలు కూడా పెట్టాలి అన్నారు నాన్నగారు. అయితే 3-4 సంవత్సరాలు అవుతుంది కదా దగ్గర ప్రేయర్ పెట్టించుకున్నాము, అలాగే భోజనాలు కూడా పెడదామన్నారు. చికెన్ కర్రీ, సాంబారు అట్లా. ఇంకా నార్మల్గా రైస్ అవి కామన్ అనుకోండి, రైస్, సాంబారు, చికెను అట్లా పెట్టాలని అనుకుంటున్నాము. కాకపోతే ఈ 2-3 రోజులలో అవుతుంది. ఇంకా పెద్ద నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే అది కరెక్టో కాదో నాకైతే తెలీదు. ఒకవేళ మీకు కరెక్ట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి, లేదంటే తప్పు అనిపించినా కామెంట్ చేయండి, నేనేమనుకోను. కాకపోతే ఇప్పుడు ఒక నిర్ణయం అనేది అందరికీ నచ్చాల్సిన పని లేదు, వాళ్ళ నిర్ణయం వాళ్ళు తీసుకుంటారు. కాకపోతే ఒక ఫ్రెండ్గా సజెషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. నాకు ఏంటంటే మేము విజయవాడలో ఉంటాం కదా, అయితే అక్కడ రెంట్లు, కరెంటు బిల్లులు, పాల బిల్లులు, టీవీ బిల్లులు, పిల్లల ఖర్చులు, ఇంట్లో ఖర్చులు మొత్తం డిస్టర్బెన్స్గా అవుతుంది. మళ్ళీ నేను వర్క్కి వెళ్ళాలంటేనేమో చిన్నపిల్లలు అవుతారు. ఇంకా హస్బెండ్ శాలరీ ఏమీ సరిపోవట్లేదు. దగ్గర 30-40 వేలు ఉంటే కానీ సిటీలో అనేది ఉండలేరు అనమాట. ఇంకా అందుకని నేనైతే ఒక నిర్ణయానికి వస్తున్నాను. ఇప్పుడిప్పుడే కన్ఫామ్గా 100% అయితే కన్ఫామ్ అవ్వలేదు, కాకపోతే జస్ట్ అనుకుంటున్నాను మైండ్లో. ఏంటంటే ఇంక ఇక్కడే లక్కవరంలోనే ఉందాము, లక్కవరంలో ఉండేసి పిల్లల్ని హుజనగర్ స్కూల్లో వేసి నేను మా హస్బెండ్ ఇక్కడే ఏదైనా వర్క్ చేసుకున్నాము. హుజనగర్లో ఏవో ఒక పనులు ఉంటాయి కదా, అట్లా హుజనగర్లో నేను. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యమున విజయవాడ అమ్మాయి. అందరూ బాగున్నారా? ఇంకా చెప్పాను కదా, విజయవాడలో భారీ ఖర్చు అవుతుంది, ప్లస్ ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఎందుకు తలనొప్పి అనేసి పర్మనెంట్గా లక్కవరంలోనే ఉండాలని నేను అనుకుంటున్నాను. హస్బెండ్కి కూడా చెప్పాను. ఇంకా ఈ డెసిజన్ అయితే తీసుకున్నాము అనుకుంటున్నాను, జస్ట్ ఆలోచనే, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. ఎందుకంటే ఇప్పుడు సిటీలో ఉండాలంటే చిన్న వాళ్ళ వల్ల అవ్వదు కదా. ఇప్పుడు పెద్దగా జాబ్ చేస్తూ 30-40 వేలు, 50 వేలు గవర్నమెంట్ జాబ్ చేస్తూ లక్షల్లో శాలరీ ఉన్నోళ్ళు మాత్రమే రెంట్లు, కరెంటు బిల్లులు అవన్నీ భరించగలరు. ఇంకా నార్మల్గా 10 ఏళ్ళు 15 ఏళ్ళు వాళ్ళు రెంట్కు ఉండాలంటే అవ్వదు. అదొకటి. ఇంకా కొన్ని చెప్పలేకపోవచ్చు, అర్థం చేసుకోండి. ఇంకా మనకి ఎంత కష్టం ఉంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కొంచెం అర్థం చేసుకోండి. నేనైతే ఇంకా అట్లా అనుకుంటున్నాను, ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ నిర్ణయం అయితే ఇది. ఒకవేళ మీకు నా నిర్ణయం నచ్చితే నాకు ఏ విషయం కామెంట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు సిటీలో అంటే మళ్ళీ పిల్లల ఫీజులని, రెంట్స్ అని, అవని మళ్ళీ మనకి ప్రాబ్లం కదా. జాబ్స్ సరిగా లేక మళ్ళీ ఓనర్స్ కొంచెం కట్టకపోయినా ఊరుకోరు,
పిల్లల ఫీజులు కూడా టైంకి కట్టాలి. మనకి అంత లేనప్పుడు ఇంకా మనం పల్లెటూరులో ఉంటే ఆగు పల్లెటూరులో ఉంటే మనకి ఓన్ హౌస్ ఉంటుంది కాబట్టి సొంత ఇల్లు రెంట్ బాధ ఉండదు, కరెంటు బిల్లు బాధ ఉండదు. ఇంకా లక్కవరంలో ఉండి హుజనగర్లో నేను మా హస్బెండ్ ఏదైనా వర్క్ చేసుకోవాలని అనుకుంటున్నాము. ఇది జస్ట్ నిర్ణయం మాత్రమే, ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు. అట్లా అనుకుంటున్నాము, చూడాలి ఏం జరుగుతుందో. ఇంకా అప్పుడైతే కొంచెం రెంట్ కరెంటు బిల్లులు ఉండవు కాబట్టి అక్కడ రెంట్ కట్టుకునే బదులు ఆ రెంట్ ఏదో ఇక్కడ పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను నేనైతే. నా వరకు చూద్దాము ఏం జరిగిద్దో. నా వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏంటి ఫేస్ ఇలా ఉందనుకుంటున్నారా? చెప్పాను కదా, ఇంక ఇల్లు అంతా క్లీన్ చేసాము. ఇప్పుడైతే కొద్దిసేపు పడుకోవాలి, ఎందుకంటే ఇంకా వర్క్ అంతా చేసాం కదా. మొత్తం గోడలు అవన్నీ శుభ్రం చేసి కింద డస్ట్ అంతా తీసేసి శుభ్రంగా ఊడ్చేసి మళ్ళీ 2 చెద్దర్లు అయితే 2 బెడ్షీట్లు అయితే ఉతికేసాను. దిండు కవర్లు అన్నీ ఉతికేసి ఆరేసాను. ఇంకా రేపైతే సున్నం రాయాలి, అంటే సున్నము కలిపి నానబెట్టి రేపైతే ఇంకా గోడలు మొత్తం రౌండ్గా సున్నం అయితే వేయాలి. ఏమన్నా మిగిలితే ఇంటి ముందు కూడా వేయాలి. రేపు పెద్ద పని ఉందన్నమాట. ఇంక ఇప్పుడైతే కొంచెం పడుకుంటాము, రెస్ట్ తీసుకుంటాము. పిల్లలు కూడా చూడండి. హాయ్ చెప్పు. హాయ్ బంటి, హాయ్. ఇంకా పిల్లలు కూడా తిరుగుతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇంకా వీడియో అయితే అప్లోడ్ చేసి ఇంకా పిల్లలతో పాటు నేను కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. తలనొప్పిగా ఉంది, కొద్దిసేపు పడుకొని లేచి మళ్ళీ సాయంత్రం అయితే కొంచెం ఫ్రెష్గా టీ తాగేసి ఇంకా అంట్లు బట్టలు మడతేయడం, మళ్ళీ ఊడ్చడం, అన్నము కూర స్నానాలు కామనే కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మీ సపోర్ట్ అనేది నా యూట్యూబ్ ఛానల్ యమున విజయవాడ అమ్మాయి అనే నా యూట్యూబ్ ఛానల్కి మీ సపోర్ట్ అనేది ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.